క్రిస్మస్ రోజు అంతా చర్చికి వెళ్లడం, రకరకాల బహుమతులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ఆండ్రూ అనే పిల్లాడి వద్ద డబ్బులు లేకపోవడంతో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియక తన ఇంటి ముందు ఉన్న ఒక అందమైన మొక్కను తీసుకుని ఒక చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న వారంతా విలువైన కానుకలతో వస్తారు. వారంతా ఆండ్రూ తెచ్చిన ఆ మొక్కను చూసి ఎగతాళిగా నవ్వుతారు. దీంతో ఆండ్రూ బాధపడుతూనే దానిని యేసు క్రీస్తు పాదాల వద్ద పెడతాడు. ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది. దీంతో ఆ పేద బాలుడి తెచ్చిన కానుకే అందరికంటే విలువైనది అవుతుంది. అప్పటి వరకు బాలుడిని ఎగతాళి చేసిన వారంతా తలదించుకుంటారు. అప్పటి నుంచి ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకల్లో ఆ ట్రీ క్రిస్మస్ ట్రీగా భాగమైపోయింది అని చెబుతారు.